హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? ఐఎమ్ వెరీ ఫైన్ సార్. అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత ఇంకా ఫైన్. థ్యాంక్ యూ. ఉపేంద్ర గారితో ఇంటర్వ్యూ కోసం నేను పర్సనల్గా నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను నా సర్కిల్లోనో లేకపోతే ఇప్పుడు వచ్చిన పిల్లలకో చెప్పాలనుకుంటున్నాను. నేను అది ఇప్పుడు చూసే 2-3 సినిమాలు చూసి 2-3 క్యారెక్టరైజేషన్లు చూసి ఇది సినిమా, ఇది పాత్ బ్రేకింగ్ మూవీ, ఇది అసలు పాత్ బ్రేకింగ్ యాక్టింగ్ ఇది అనుకుంటారు కదా. వీళ్ళందరూ మించిన తాత ఉండేవాడు రా 90sలో. అయ్యో, అసలు ఆ సినిమాలు వస్తే ఆయన సినిమాలు వస్తే ఎగబడేవాళ్ళు. డోంట్ స్పాయిల్ దేర్ ఎంజాయ్మెంట్, లెట్ దెమ్ ఎంజాయ్ దిస్. మీరు అది ఎంజాయ్ చేశారు కదా, ఇప్పుడు లెట్ దెమ్ ఎంజాయ్ ఆల్సో. ఇది క్యాజువల్ కన్వర్జేషన్. ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసేది కాదు సార్. ఓకే, సో అట్లా చెప్పేది. మిమ్మల్ని కలవాలని నేనైతే పర్సనల్గా చాలా రోజులు చూస్తున్నాను. ఇవాళ ఇంటర్వ్యూ అని చెప్తే నేను వెళ్తానని మా వాళ్ళని అడిగి మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చూడండి చూస్తున్నాను. అంటే ఎప్పటిలాగానే మీ సినిమాలు చూసినట్టుగానే అన్నీ కొత్త టైటిల్ యూఐ, డిఫరెంట్ టైటిల్, #UI నాకు తెలిసి. ఏంటి సార్ యూఐ అంటే ఏంటి? మీరు చెప్పండి. ఏఐ అంటే నాకు తెలుసు, యూఐ అంటే మరి నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఏమీ తెలీదా? ఏ అంటే తెలుసు కదా. ఏ అంటే తెలుసు సార్. అది ఉల్టా చేస్తే ఏ అయ్యేది, ఉల్టా చేస్తే ఏ అయ్యేది. ఐ లేదు, ఇది ఇలా ఉంది కదా. అవును, దీన్ని ఉల్టా చేస్తే ఏ అవుతుంది. ఓకే, ఐ అలాగే ఉంటుంది. ఓకే, అది ఏ అయిపోతుంది. ఏ కాస్త యూఐ అయింది. సినిమాలో కూడా ఇట్లా ఏమైనా ఉంటుందా? ఇప్పుడున్న పొజిషన్స్ అన్ని ఇట్లా ఉల్టా పల్టా చేస్తే. బట్ ఏమైనా సార్, ఒకటే ఏంటంటే మీ సినిమాలో ఉండే ఒక లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఒక పల్లెటూరు నుంచి ఏదైనా పని కోసం ఒక టౌన్కి వస్తారు ఎవరైనా, బైక్ రిపేర్ అనుకోండి, పక్కన ఉండే టౌన్కి వెళ్ళి బైక్ రిపేర్ ఇచ్చి టైంపాస్కి ఒక మూవీ చూసొద్దామని వెళ్తారు. సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ బైక్ గురించి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. మీ సినిమాలు అట్లా కావు. ఒక 3 రోజులు మీ సినిమా గురించి మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ. పని అయిపోయిందా ఇంకా మళ్ళీ సినిమాని మర్చిపోతారు చాలా సినిమాలు. బట్ మీవి అట్లా ఉంటాయి. అంతా ఎలా తీయగలిగారు, ఎలా సాధ్యమైంది మీ సినిమాలు? అది ఏంటో తెలియదు నాకు. అది మీరు అడిగితే నాకు ఎలా చెప్పేది అని తెలీదు. వెంటనే మర్చిపో సినిమాని, ఒక డిబేట్ పెట్టేసుకుంటాం ఇక. అరే ఆ సినిమాలో అట్లా ఇట్లా ఇది చేశాడు హీరో, ఇట్లా ఉంది కథ, ఒక పెద్ద డిబేట్కి అది ఉంటుంది. అది మీరు ఎట్లా చేశారు అని. అదే చూడండి, మళ్ళీ అదే చెప్తాను. ఇప్పుడు మీరు టైటిల్ గురించి ఏమోరా ఒక టైటిల్ పెట్టింటే మీరు అడిగేవాడిని కాదు, మీరే చెప్పేవాడిని. ఇక డాష్ ఏదో ఒక టైటిల్ అనుకోండి, ఉపేంద్ర రా, నేను రా అని చెప్పేవాడిని. ఇది ఇంకా కొంచెం ఒక సింబాలిక్గా ఒకటి దాంట్లో కూడా ఒక వర్డ్స్ ఉంది అలా పెట్టి. ఇప్పుడు మళ్ళీ మీరు ఈవెన్ దాని గురించి మాట్లాడతారు. మీరు ఏం చెప్పారో అదే ఒక ఫిలంకి చూసి ఒక 3 days మాట్లాడుకునేవాళ్ళని అని చెప్పారు కదా. ఇది ఒక టైటిల్ చూసి అట్లీస్ట్ 3 minutes మాట్లాడుకుంటే చాలు అని. అంటే నా డౌట్ ఏంటంటే సార్, బేసిక్గా మీరు ఇలాంటి సినిమాలు తీద్దామని అనుకున్నారా? నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక డిఫరెంట్ వే ఉండాలి కాబట్టి ఇట్లా డిఫరెంట్గా ఆలోచిద్దాం, ఎవరు తీద్దామని అప్రోచ్ అయ్యారా? లేదంటే మీ ఆలోచన విధానమే అలా ఉంటుందా? అది ఎలా చెప్పేదంటే, అది ఒక్కొక్కలాగా థింక్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్, నేను ఒకరు యాక్షన్లో ఎక్స్ట్రాండరీ డైరెక్టర్ ఉంటారు, ఒకరు సస్పెన్స్ హారర్లో చేసేవాళ్ళు ఎక్స్ట్రాండరీ ఉంటారు, ఒక ఫ్యామిలీ చేసేవాళ్ళు ఎక్స్ట్రాండరీ. అది మీకు తెలుసు. అది వెరైటీస్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్క డైరెక్టర్స్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, యూనిక్గా ఉంటుంది. అలాగే నా పరిస్థితి ఆ టైంలో నాకు వచ్చిన ఇది ఛాలెంజెస్. ఒక చిన్న బడ్జెట్లో ఒక ఫిలం తీయాలంటే నా దగ్గర స్టార్ లేదు, నా దగ్గర పెద్ద బ్యానర్ లేదు. ఎలా ఇది చేసేదంటే, లేదు అప్పుడు నేను ఎక్కువ ఎఫర్ట్స్ చేయాలి అంటే ఒక పోస్ట్ డిజైన్లో ఏమైనా అట్రాక్ట్ చేయాలి, ఒక టైటిల్లో అట్రాక్ట్ చేయాలి, తర్వాత ఫిలం చూసిన తర్వాత వెళ్ళి మాట్లాడుకోవాలి. నాకు పబ్లిసిటీకి డబ్బు లేదనుకోండి, ఫిలమే పబ్లిసిటీ చేసుకోవాలి. ఇలా చిన్నది అలాగే అయింది. అది అయిన తర్వాత మళ్ళీ అనిపించింది లేదు, అది అయిన తర్వాత మళ్ళీ అది ఇదైంది. అది ఏ అని పెట్టాను, తర్వాత ఉష్ అని ఒక పెట్టిన తర్వాత ఏ అని పెట్టాను. తర్వాత అదేంటో తెలియదు, తర్వాత ఓం అని వచ్చింది ఆ ఫిలంకి. ఓం అలా అయింది అనుకుంటాను. బికాస్ ఆఫ్ దట్ ఇది నేను అలా ఒక రూట్ ఇది అయింది. అదే అంటే నేను అడిగింది ఏంటంటే, సరే అందరికన్నా మన ఆర్ట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, క్రియేటివ్గా ఉండాలి, నా గురించి నలుగురు మాట్లాడుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, అయితే అది మిమ్మల్ని చూస్తుంటే యాక్చువల్లీ మీ సినిమాలో నాకు కొత్త వే రావాలని కాకుండా మీరే యూనిక్ పర్సనాలిటీ ఏమో అనుకుంటాం.
మీరే అంటే బయట కూడా యూనిక్ ఏమో అని మాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా లేదు, నేను నార్మల్లే, అది కాదు. లేదు ఏమంటే అది ఎలా చెప్పాలి, అది ఇప్పుడు ఒకటి అనుకోండి, ఇప్పుడు మీరు ఒక ఇది రావాలంటే మీకు, ఇప్పుడు నేను ఒక ఫిలం చేస్తాను అంటే నేను అనుకోండి, నేను ఫస్ట్ అనుకునింది ఇప్పుడు ఏ ఫిలంనే ఫస్ట్ ఓపెనింగ్ సీన్ అనుకోండి, ఆ టైంలో నేను ఫ్రెండ్స్తో అలాగే ఒక స్పిరిట్ ఉంటుంది కదా, ఏ ప్రపంచంలో ఎవరు చేయలేక ఒక ఫిలం చేయాలి ఓపెనింగ్, అందరూ నవ్వారు. ఫ్రెండ్స్ కదా, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఫిలిం వాళ్ళు అంటే ఏమో అని చెప్పేవాడు. ఫ్రెండ్స్ నాతో కలిసి ఏంటి ఎవరు చేసి ఏం చేస్తావు నువ్వు, నేను ఎలా చేస్తాను తెలుసా, ఫస్ట్ ఒక సీన్ ఇమ్మీడియట్గా ఒక సీన్ వచ్చి హాఫ్ కట్ అయిపోతుంది, కట్ చేస్తే ఒక బ్లాంక్ వస్తుంది, కట్ చేస్తే ఇంకేమో వస్తుంది 5 minutes చూపిస్తాను, ఏం చేస్తావు అని. ఏంట్రా ఏమేమో చెప్తున్నావు, ఏం చేస్తావు చెప్పు, లేసిపోతావా నువ్వు, ఎలా లేసిపోతావు, డబ్బులు ఇచ్చి వచ్చాను కదా, ఇంకేమో చూపిస్తాడో చూసి నేను అక్కడే ఎండ్ కార్డ్ వేస్తాను, కన్విన్స్ అయిందా మీకు, అదొక ఫిలం అని చూపిస్తాను, కన్విన్స్ అయిందా నీకు, ఇలా అర్థమైంది క్లియర్గా. అలాగా ఒకటి ఇచ్చేసింది. ఎప్పుడు మనం ఏమో చేయాలనుకుంటే అక్కడ దేవుడు ఇస్తాడు, ఒక రూట్ ఇస్తాడు. యాక్చువల్లీ మనం ఏం కోరుకుంటాం అనేది అంతే. యాక్చువల్లీ ట్రై చేస్తే ఉంటుంది. లేదంటే ఈజీగా నేను ఇలా ఒక ఫిలం చేయాలంటే నాకు రెఫరెన్సెస్ దొరుకుతుంది, ఈజీ నాకు ఈ రెఫరెన్స్ పెట్టుకొని ఫైట్ మర్చిపోండి, ఇలా నాకు ఒక ఫైట్ కావాలా, ఈజీగా నేను రిలాక్స్గా ఉండొచ్చు. బట్ అక్కడ నాకేమంటే లేదు, ఎవరూ చేయలేక ఫైట్ ఏమైనా చేస్తే అంటే అప్పుడు ఏమేమో వస్తుంది. ఇట్ ఈస్ మై ఇది అనుకోండి, నాకు అదేమో ఇది ఇస్తుంది, కిక్ ఇస్తుంది. అదే అంటే కరెక్ట్. అది కాకపోతే చాలా మంది వాళ్ళకు డిఫరెంట్ వే ఎంచుకుంటారు. కానీ మిమ్మల్ని చూస్తే అంటే మీకు మాత్రమే సొంతమైన ఇమేజ్ ఏంటంటే, అంటే ఆ టైంలో మాకు ఇంత సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఉపేంద్ర బయట కూడా ఇట్లానే ఉంటాడేమోరా అనే టీనేజ్. అది తర్వాత నేను చాలా ఇంటర్వ్యూ ఇచ్చి దాని తర్వాత అర్థమైంది. లేదంటే ఆ ఫిలిం చూస్తే అది టోటల్గా ఆ క్యారెక్టరే అలా ఉంది కదా, అందుకే అలాగే ఉంటారేమో అనే ఒక ఫీల్ వచ్చింది ఆ టైంలో. అదే ఓకే, దానికైనా బాధపడ్డారా? లేదు, అర్థమవుతుంది అని తెలుసు నాకు మెల్లిమెల్లి. బట్ అదే మీకు రెండు మీరు తీసుకోవాలి కదా, ఒక సైడు అంత అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, ఒక సైడు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. నేను తీసుకోకూడదు అంటే ఇది తీసుకోకూడదు, అప్రిషియేషన్ తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు అంటే అప్పుడు అనిపించింది ఇది వస్తే ఇది వస్తుంది అంతే. కరెక్ట్ మాట చెప్పారు, అంతే కదా. పూలు పడ్డాయంటే రాళ్ళు కూడా పడతాయి, అది తీసుకుంటే ఇది తీసుకోవాలి, లేదంటే రెండు తీసుకోవాలి. అదే నైస్ థియరీస్. యా, మళ్ళీ ఒకసారి యూఐకి వచ్చేద్దాం. ఫ్యూచర్కి 2040 అంటున్నారు కదా స్టోరీ. నిజంగానే భవిష్యత్తులో ఫ్యూచర్లో అన్నం కోసం నీళ్ళ కోసం కొట్టుకుంటాం అని మీరు అనుకుంటున్నారా? లేదు, నేను అదే చెప్తాను. నేను అస్ట్రాలజర్ కాదు, నేను ప్రిడిక్ట్ చేయలేదు. ఒక ఇది సీక్వెన్స్ ఇలా వస్తుంది ఫిలంలో, అది ఒక వార్నర్ లాగా పెడతాను. అది ఇంకొక రకంగా చూడొచ్చు. మీరు లేయర్గా చూసారని చాలా మంది చెప్పారు, దాంట్లో ఏమేమో ఉంది, దాంట్లో ఇంకా చూస్తే ఏమేమో ఉంది అని. అంత నేను చూడలేదు సార్. అదే చూడలేదు. అదే మీరు అదే మళ్ళీ చెప్పారు కదా, సైకిల్ షాప్ డిస్కషన్. ఎగ్జాక్ట్లీ అదే అలాగే ఇక్కడ అంటే సార్ ఇప్పుడు మీ సినిమాలు మాకు తెలుసు, ఇప్పుడు కాస్త సినిమా ఇండస్ట్రీ కొత్తగా వస్తున్న సినిమాలు తెలుసు, ఇప్పుడంతా డిస్కస్ చేయలేకపోయాం. అప్పుడైతే రొటీన్గా వచ్చే సినిమాలో ఒక్కసారిగా చూడండి. అదే చెప్పేది, మళ్ళీ ఒక జనరేషన్ ఉంది ఏమంటే మీరు దాటి వచ్చేసారు, మళ్ళీ ఆ జనరేషన్ డిస్కషన్ చేస్తూ ఉంది. అదే వాళ్ళు ఏంటిది ఇదంటే అని వచ్చేసి వాళ్ళు ఒక రివ్యూ రాసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. సి దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ ఫిలం. పీపుల్ షుడ్ టాక్, పీపుల్ షుడ్ డిస్కస్. ఆ ఒక మీలో ఉండేది ఒకటి బయటకు తీసుకొని రావాలని నా ట్రయింగ్ అంతే. బాగుంది ఇది. మీరేదో సినిమా తీస్తున్నట్టు కాకుండా ఇంకోలా ఆలోచించాలి అని అంటున్నారు. అదే సార్ నేనేమంటున్నాను, ఓకే దీన్ని తీశారు కానీ మీ పర్సనల్ ఒపీనియన్ నేను అంటున్నాను, ఫ్యూచర్లో ఏమన్నా వస్తుందని మీకేమైనా అనిపిస్తుందా? అట్లాంటిది ప్రస్తుతం సిచ్యువేషన్స్ చూస్తుంటే నిజంగానే ఫుడ్ కోసం వాటర్ కోసం కొట్టుకునే రోజులు వస్తాయి అనేది. కాదు చూడండి, అగైన్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ అంటే బెటర్ టాక్ అబౌట్ ప్రెసెంట్. యాక్చువల్లీ అలా వస్తుంది అంటే నేను అలా ఉంటే అలా వస్తుంది, కరెక్ట్ కదా. నేను అది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడే. అగైన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ప్రెసెంట్ మూమెంట్, నీ చేతిలో ఉంది, అలా ఎందుకు అనుకోకూడదు అంతే. చాలా ఉన్నారు, చేంజ్ చేసుకోండి, ఆలోచించండి, ఇలా వస్తే ఎట్లా అని చెప్పేసి సినిమా తీస్తున్నారు. లేదు ఎప్పుడు అలాగే కదా, మీరు కెమెరా ఎగ్జాక్ట్లీ సార్. యా సరే, మంచిది. చాలా రోజుల తర్వాత అంటే ఈ మధ్య కాలంలో మీరు డైరెక్షన్ ఒక 10 years అయింది.
ఊరికే నార్మల్గా వచ్చిన గ్యాప్ అయినా పర్టికులర్గా ఏమైనా నేను డైరెక్ట్ చేయొద్దని అనుకున్నారా ఈ 10 years? అలా కాదు, నేను డైరెక్షన్ చేయాలని చేయకూడదు, ఏమారా ఒక థాట్ రావాలి. ఏమంటే మీరు చెప్పారు కదా, ఇన్నోసెంట్గా ఉండే టైంలో డిస్కస్ చేస్తారు, తర్వాత మళ్ళీ అన్నీ తెలిసిన తర్వాత డిస్కషన్ వదిలేస్తారు. ఇంకా కొంచెం తెలిసిపోతే నాకు అన్నీ తెలుసు అని ఒక ఇది వచ్చేస్తుంది. సో అగైన్ యూ హ్యావ్ టు వాచ్ దట్ అండ్ క్లియర్ చేసుకొని మళ్ళీ ఒక ఫ్రెష్ థాట్లో రావాలి కదా. దానికి కొంచెం ఈ అన్లర్నింగే టైం పడుతుంది. లర్నింగ్ కాదు, లర్నింగ్ చాలా వస్తూనే ఉంటుంది. మొబైల్ ఓపెన్ చేస్తే 101 థింగ్ యూ కెన్ లెర్న్. అన్లర్నింగ్కే టైం పడుతుంది అంటే అన్లర్నింగ్ అంటే ఇట్ ఈస్ క్లియరింగ్ యువర్ దిస్ థింగ్ అండ్ అగైన్ యూ షుడ్ బికమ్ ఎన్ ఇన్నోసెంట్ పర్సన్ అండ్ యాక్చువల్లీ దెన్ మీరు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. ఇక్కడ చూస్తే ఎంత బ్యూటిఫుల్ చూస్తారు కూడా, ఏంట్రా ఇది చూసాను, ఇదేంటిది అని. బట్ ఫ్రెష్ చూసుకుంటే ఎంత బాగుంది అని చెప్పొచ్చు. ఈ ఇంట్రోనే డైలీ ఎంట్రా 5 ఇంట్రూస్ చేస్తానని ఒక మూడు, తర్వాత అది మర్చిపోతే మళ్ళీ ఫ్రెష్ ఇంట్రూ నాకు. కానీ జనరల్గా మీ డైరెక్షన్కి మీ సినిమాలకి చూసిన వాళ్ళు లేదా ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు నేనే అనుకోండి, రెగ్యులర్గా ఉపేంద్ర దగ్గర నుంచి ఇట్లాంటి మూవీస్ రావాలి, రెగ్యులర్గా ఉపేంద్ర డైరెక్ట్ చేస్తూ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో అలా కూడా కాస్త మాకు 10-15 ఏళ్ళు అనేసరికి అదే అగైన్ యాక్చువల్లీ డెఫినెట్గా చేయాలని ఉంది, డెఫినెట్గా ట్రై చేస్తాను నేను డెఫినెట్గా. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఇలా నాకు ఒక డౌట్ ఉండేది, ఇలా ఉన్న మీరు మంచి కన్యాదానంలో సాఫ్ట్ క్యారెక్టర్ చేశారు, కన్యాదానంలో ఈవీవి గారికి. అది ఆ క్యారెక్టర్ మిమ్మల్ని అంటే అంత రఫ్ ఇట్లుండే మనిషి మీరు అది ఎలా చేశారు? ఈవీవి సార్ పిలిచారా, మీరేమన్నా వద్దన్నారు? అవునవును, ఈవీవి సారే పిలిచింది. మన అంబికా రామచంద్ర గారు ప్రొడ్యూసర్, అది అంబికా కృష్ణ గారు. అంబికా రామచంద్ర గారు నాకు చాలా క్లోజ్, ఇప్పుడు ఇక్కడ వచ్చారు. ఓకే. ఆయన పిలిచి ఇలాంటి ఫిలము ట్రై చేస్తాము మీకు బాగుంటుంది అని. అప్పుడు మీరు చెప్పారు కదా లేడీస్ అందరూ తిడుతున్నారు నన్ను అని, అందుకని ఆ ఫిలం చేసి లేడీస్ కోసం చేసిందే లేడీస్ కోసమా? అలా కాదు, బట్ యాక్చువల్లీ ఒక్క ఫిలం పెట్టుకొని మీరు ఎవరిని కూడా వాల్యూ చేయకూడదు. ఆ సబ్జెక్ట్కి అలా ఉంటుంది అంతే. అర్థమైందా? ఆ సబ్జెక్ట్, ఆ సీక్వెన్స్కి ఒక డైలాగ్ చెప్తాను అనుకోండి, సార్ మీరు ఆ డైలాగ్ చెప్పారు, ఇప్పుడు నాకే అడిగారు యాక్చువల్లీ, సార్ లవ్ ఏం లేదు అని చెప్పి మీరే లవ్ మ్యారేజ్ అయిపోయారు అని. ఇదప్ప ఆ సిచ్యుయేషన్, ఆ డైరెక్టర్, ఆ క్లాష్, అది మాత్రం అది వస్తుందంటే అది జనరల్ స్టేట్మెంట్ కాదు అది. అంటే సార్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే, ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఇన్ని మీడియంస్ ఉన్నాయి, ఇవాళ మీరు ప్రతి సినిమాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఇట్లా ఆ టైంలో ఏమని సార్ సినిమా మాత్రమే మాకు తెలుసు, సినిమాలో ఉపేంద్రనే ఉపేంద్ర, బయట ఉపేంద్ర, ఇంక వేరే లేదు. ఎందుకు ఆడాలంటే కోపం ఉపేంద్రకి, ఎందుకు ఇట్లా చేస్తారు? సరే నచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రీల్స్లో వాటిలో వీటిలో మీ ఎక్కువగా వస్తూ ఉంటాయి, అందరూ వచ్చినట్టే. నిన్న అంటే పాపం అంటే ఇది ఇద్దరు గుడ్ ఆర్ బ్యాడ్ సంథింగ్ ఇదేంటో నాకు తెలియదు, కానీ మొన్న ఒక ఆయన సూసైడ్ చేసుకున్నారు. వైఫ్ వేధింపులు భరించలేక ఆయన సెల్ఫీ వీడియో పెట్టి సూసైడ్ చేసుకున్నారు, ఢిల్లీ ఐ థింక్. కోర్టు కూడా ఆయనకు పాపం నిజమే వాళ్ళ వేధింపులు కరెక్టే అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్పేశారు. అని చెప్తే ఈ వర్షన్ కూడా ఉండాలి, చాలామంది మగాళ్ళు ఈ వర్షన్ కూడా ఉండాలి, ఎంతసేపు చట్టాలు ఆడాలి అంటున్నారు, ఇట్లాంటి బాధలు మగాళ్ళు కూడా ఉన్నాయని చెప్పాలి. ఒకప్పుడు ఉపేంద్ర ఇట్లా కాస్త మగాళ్ళ వైపు తీసుకుని కూడా సినిమాలు తీశాడు, అట్లా కొంచెం రావాలి ఆలోచించాలన్న మాట మాట్లాడారు. మీ ప్రస్తావన వచ్చింది, చూడండి ఎక్కడెక్కడ కనెక్షన్ చేస్తాను నన్ను. అదే సార్ రీసెంట్ సైడ్ ఇది జస్ట్ ఒక 4 days బ్యాక్ మీది వచ్చింది. నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, షాక్ అయ్యాను. అరే సినిమాలే తీసుకురా అంటే ఉపేంద్రనే తీసుకొచ్చారు చూడండి అని. మీకేమనిపిస్తుంది ఇప్పుడు నేను ఇది చెప్తే? ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అంతే కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారు. ఇది ఒకరి పర్సనల్ లైఫ్ గురించి నేనేం చెప్పేది, వాళ్ళకి తెలుసు వాళ్ళది ఏమి ఏంటి అనేది. వాళ్ళది మనకు వద్దు సార్, వాళ్ళది మనకు నిజమే, అది మీరు అన్నది పర్సనల్ లైఫ్ అది కాదు. కానీ అట్లా ఎక్కడనో మీ ఎగ్జాంపుల్ వచ్చి నిజంగానే మీకు ఎప్పుడైనా కాస్త మగాళ్ళ సైడ్ కూడా నిలబడాలి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్? జస్ట్ కథ సినిమా అట్లా ఫ్లోలో వెళ్ళిపోయారా? దీంట్లో ఎందుకు మనం మగాళ్ళు ఆడవాళ్ళు అని ఎందుకు ఇచ్చేయాలి? నేను మళ్ళీ మళ్ళీ ఒక్కదాకా చూడండి. యాక్చువల్లీ మీరు అలా చూస్తే యాక్చువల్లీ మొన్న బాగా మన బన్నీ గారు బాగా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. మనం డిస్కషన్ ఏదైనా దాని గురించి ఒక ఇది వస్తే నో అన్నానంటే దానికి ఆ టాపిక్ మాత్రమే మన ఇది, నాకు మీకు కాదు అనే ఒక మెచ్యూరిటీ ఉంది కదా, అది వచ్చేస్తే ప్రాబ్లమే ఉండదు అని. వాట్ ఏ గ్రేట్ థాట్ అది. సి దిస్ వీ హ్యావ్ టు లెర్న్ యాక్చువల్లీ. ఎస్ సార్.
కాకపోతే నేను అడిగింది అయితే నేను అనేది ఏంటంటే కాస్త ఏమైనా అట్లా మీరు ఉన్నారా, ఏమైనా కాస్త మగాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఆలోచనతో మీరు ఉన్నారా అనుకున్నాను. బట్ నాకు ఆన్సర్ వచ్చింది. అదే అంతే, అంత డీపేమీ కాదు ఇది. అదే కాదు, కొంచెం ఏమో ఉంటుంది. అది మళ్ళీ అదే ఒక టాపిక్ ఇదవకూడదు, అంత లోతుగా మనం వెళ్ళొద్దు అనేది. నాకు అర్థమైంది సార్. సరే మరి ఇప్పుడు 2040 అంటున్నారు, యూఏకి వచ్చేద్దాం. ఈ సెట్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ఇవన్నీ ఏమన్నా కొత్తవి ఏమైనా చేస్తున్నారా ఇందులో? మేమన్నా సర్ప్రైజ్ అయ్యేవి, షాక్ అయ్యేవి? అది నేను కొత్తది చెప్పి మీరు అక్కడ కొత్తది అనుకొని వచ్చి ఇదేంట్రా కొత్తది అని వద్దు. మీరు చూసి మీ టీజర్తో మాత్రం మేము అనుకున్నాం అలా టీజర్తో మాత్రం అనుకున్నాం, ఇదేందో ఉంది, ఈ ముద్రలు వేయడం ఏంటి. అదే బ్యూటీ అనుకుంటాను. ఆ ఫిలమే అది చెప్పాలి, ఆ ఫిలం మాట్లాడాలి. నేను ఎక్కువ మాట్లాడకూడదు అది యాక్చువల్లీ. ఇంకా 2 days ఉంది. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సీ ద ఫిలం అండ్ మీరు చెప్పాలి అని ఈ ఫిలం చేసింది. అంతే, మంచిది సార్. అంటే దానికి ఏమైనా మళ్ళీ మీరు మేము మాకు చూసారు, మేము 2 minutes 15 seconds టీజర్ ఇచ్చారు కదా, సినిమా మొత్తం అలాగే ఆ కాలంలోనే ఉంటుందా? అదర్వైజ్ లేదు, దానికి ముందు ఒక టీజర్ రిలీజ్ చేసాము, వరల్డ్ ఆఫ్ యూఐ అని. అది మీరు చూసారనుకుంటా. సరే సార్, నేను చూడలేదు. అది ఒకసారి చూడండి. నేను ఈ టీజర్ మాత్రం చూసాను. ఓకే. దానికి ముందు ఒక టీజర్ వదిలాము, హోల్ వరల్డ్నే ఒక ఇది పెట్టి నేను హార్స్లో వచ్చి నిలుచుకుంటాను, అదొక టీజర్ ఉంది. తర్వాత ఒక సాంగ్ ఇచ్చేసాం, ట్రోల్ సాంగ్ అని. అచ్చా. ఆ హీరోయిన్ ట్రోల్ సాంగ్ అని, అక్కడ వేరే వరల్డ్ ఉంటుంది. ఓకే. సో వేరే ఇది ఉంటుంది డెఫినెట్గా. ఇంతకుముందు నాకు గుర్తొచ్చింది ఈ సినిమా చూస్తే, హాలీవుడ్ అనే సినిమా తీశారు. అందులో కూడా ఫ్యూచర్ అంటే టెక్నాలజీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది. 3 క్యారెక్టర్స్ ఐ థింక్, ఒక రోబో మీ ఉపేంద్ర రోబో. అది చూడగానే వెంటనే స్ట్రైక్ అయింది. సో ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమన్నా రిలీజ్ దానికి సంబంధం లేదు. రైట్ సార్. అండ్ అజనీష్ లోక్నాథ్, ఇక మీరే కనిపిస్తున్నారు, డైరెక్టర్ మీరే, హీరో మీరే. ఇంకెవరి గురించి సినిమా చెప్పాలి, మీరు క్రెడిట్ ఇవ్వాలంటే ఎవరికి? అందరికీ ఇవ్వాలి యాక్చువల్లీ. చాలామంది ఉన్నారు యాక్చువల్లీ, స్టార్టింగ్ ఫ్రమ్ ఇక్కడ ప్రొడ్యూసర్ నుంచి, ఫస్ట్ ప్రొడ్యూసర్ నుంచి చెప్పాలంటే ఈ ఫిలం ఇంత రావాలంటే బికాస్ ఆఫ్ మన వీనస్ ప్రొడక్షన్ అండ్ లహరి ఫిల్మ్స్. మనోహర్ నాయుడు గారు, నవీన్ గారు, తర్వాత కేపీ శ్రీకాంత్ గారు, 3 ప్రొడ్యూసర్. ఓకే. వీళ్ళందరూ ఇలా చేయాలి, ఇలాగే చేయాలి అని అన్నీ చేసి, ఈవెన్ సీజీ ఎక్స్టెన్షన్స్ చాలా ఉంది ఈ ఫిలంలో, విఎఫ్ఎక్స్. దానికి నిర్మల్ అండ్ నవీన్ కాంట్రిబ్యూషన్ ఉంది. అదైన తర్వాత మన కెమెరామెన్ వేణు గారు, దానికి ముందు వర్క్ చేసిన ప్రజ్వల్. ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? అంటే మేము సడన్ గా చూసినప్పుడైతే ఈ టీజర్ మీరు అంటున్న వరల్డ్ ఆఫ్ యూఏ నుంచే చూసాము. ఇదేమన్నా షార్ట్ టర్మ్ మీదనా? లేదు 1.5 year 2 years నుంచి చేస్తున్నారా? మేబీ కన్నడ ఇండస్ట్రీలో ముందు నుంచి తెలుసు. అదే మనం పబ్లిసిటీ ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా, ఇది మీకు కొత్తది అనిపిస్తుంది. అదే పర్సనల్లీ పోనీ నాకు తెలియకపోవచ్చేమో, మా వాళ్ళకి సినిమా తెలిసేమో, కానీ మేబీ నాకు అలా అనిపించింది సార్. రైట్. ఇంకా మెయిన్గా ఇట్లాంటి సినిమాలు ఇవ్వాలంటే మరి మ్యూజిక్ బాగానైతే కావాలి. అజనీష్ అన్నారు, అజనీష్ లో ఎలా ఇచ్చారు, మీరు చూడాలి. మీరు అన్ని చూడాలంటే లేదు, మీరు విన్నారు యాక్చువల్లీ. ఆ హీరో ఎంట్రీ అని ఇచ్చిన మ్యూజిక్, తర్వాత ఒక సౌండ్ ఆఫ్ యూఐ అనే ఒక రిలీజ్ చేసాము. అది చాలా ఇష్టపడ్డారు అందరూ. అది మన హంగేరీలో వెళ్ళి ఆ మ్యూజిక్ అని చేసుకొని వచ్చాము ఇక్కడ. బికాస్ ఈ ఫిలింలో కొంచెం వరల్డే ఉంది, ద గ్లోబల్ దీన్ని కొంచెం టచ్ చేసాము. అందుకని ఆ మ్యూజిక్ అలా ఉండాలి అని అది చేశారు యాక్చువల్లీ అజనీష్ లోక్నాథ్ గారు. బట్ ఏమైనా మీ సినిమాలు చూసినప్పుడు, క్యారెక్టర్లు చూసినప్పుడు, తర్వాత మీరు ఇంటర్వ్యూ మాట్లాడినప్పుడు చూసినప్పుడు అయితే భలే డిఫరెన్స్ అనిపించింది. అంతకుముందు చూస్తే మిమ్మల్ని భయం వేసేది. అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నాను, నేను అప్పుడు నా చైల్డ్హుడ్ ఉపేంద్రనా అని చెప్పి భయపడేవాడిని. ఇప్పుడు చూస్తే లేదు సార్ మంచోడు. థ్యాంక్ యూ. ఇట్లాంటిది మీరు ఫేస్ చేసి ఉంటారు కదా మేబీ అట్లా. అదే నేను చెప్పాను కదా, ఉపేంద్ర ఇది అదే ఆ ఫిలంలోనే చూసి తర్వాత అదే మీరు చెప్పినట్లు ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది, ఇంటర్వ్యూస్ షేర్ అవుతుంది సార్. ఇప్పుడు ఇవి మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, మీ గాడ్ ఈజ్ గ్రేట్ లాంటివి రీల్స్లో చాలా ఫేమ్ అవుతూ ఉంటాయి. మీకు యాటరేషన్ కావచ్చు, ఇది కావచ్చు, నన్ను అడుగుతూ ఉంటారు, ఇది ఏ సినిమా బాబాయ్, ఇదే సినిమానా, ఏమో భలే చేస్తున్నాడు, ఇది ఉందని చెప్పేసి మేము చెప్తూ ఉంటాం. మీరు అట్లా ఫోన్ స్క్రోల్ చేసినప్పుడు అట్లా వస్తూ ఉంటే వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు రీల్స్ గురించి, ఏమనిపిస్తుంది? 90s మూవీస్. అవును, డెఫినెట్గా అది హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎస్పెషల్లీ యాక్చువల్లీ కర్ణాటకలో చేస్తారు, బట్ ఇక్కడ ఇంకా ఎక్కువ దాన్ని తీసుకొని అక్కడ ఇక్కడ వేసి ఎడిటింగ్ చేసి చాలా చేస్తారు ఇక్కడ. తెలుగులో ఆ ట్రోల్స్లో ఏమొస్తేనో అక్కడ ఒకటి అదేమో వేసి ఆ ఫిల్మ్లు తీసుకొని ఏమో వేసి అది మాట్లాడుతూనే ఉంటారు. అవును, ఇట్ ఈస్ నాకేమంటే అదే ఒకటి, ఇది ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా మనం ఉండామంటే
స్టిల్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని మీరు ఉన్నారు అని అంటే ఆ జనరేషన్లో కూడా మీరు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించారు, అంత అప్డేటెడ్గా అప్పుడు ఉన్నారు కాబట్టి మీరు ఇవాళ కూడా ఇంకా స్టిల్ రన్నింగ్లో ఉన్నారు. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంతే సార్. ఇప్పుడు ఇవాళ ఈ పిల్లలు కూడా 18-19 ఇయర్స్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి ఇట్లా చేస్తున్నారు అని అంటే అదే. సో మాలాంటి వాళ్ళం కూడా మేము హ్యాపీగా ఉన్నాం. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి మీరు కొన్ని సినిమాలు తీయనప్పుడు ఉపేంద్ర మళ్ళీ ఓ సినిమా తీస్తే బాగుంటుందిరా, ఉపేంద్ర మళ్ళీ వస్తే బాగుంటుందిరా అని ఇట్లా మాట్లాడుకున్నాం. మీద గ్యాప్ ఇవ్వను అనుకుంటాను, చూడాలి, అది నా చేతిలో లేదు. ఉండొద్దనే గ్యాప్ ఇవ్వద్దనే మేము కూడా కోరుకుంటున్నాం సార్. అండ్ యూఏ కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఒక్కటి, మీరు ఇప్పటికే ఇంటర్వ్యూలో ఇవన్నీ మాట్లాడుంటారు, పాడుంటారు, కానీ బట్ మా టీవీ నేను కోసం మాత్రం ఏదైనా ఒక పాట పాడతారా? అయ్యో లేదండి, టీవీ నేను నా కోసం పాడాను సార్. నేను మీ ఫ్యాన్ కాబట్టి మా పృథ్వీ కోసం ఫేమస్ ఎంటీవీ అన్న ఉంది, నేను మీతో కలిసి కొత్తదే పడతాను. చీప్ చీప్ ఎలా చీప్ చీప్, నీది చాలా చిన్నది, నాది చాలా నీకంటే నాది చాలా పెద్దది. ఇది ఒక సాంగ్ ఉంది. దేని గురించి పాడుతున్నారు సార్ మీరు? పెద్దది చిన్నది అండి. నీది చాలా పెద్దది, వాడికంటే వీడిది చిన్నది. యూఐ పాట నేను విన్నా ఇది. అవునవునవును. అయితే పాటతో కూడా మీరు మాట్లాడేట్టు చేశారు. ఇప్పుడు ఇదేంటి భలే పెట్టాడు, భలే పాట పెట్టాడు ఉపేంద్ర అంటే ఉపేంద్ర. ఇప్పుడేమో అలర్ట్ అయ్యారో నాకేమో అర్థం కాలేదు. ఇంతవరకు ఇలా ఉండేవారు సార్, ఏంటి సార్ ఇది అని. అంటే నేను ఇది ఎక్కడ విన్నట్టుంది అనుకున్నాను. సో నేను ఈ పాట చూశాను, అందుకు అరే జస్ట్ మీది టీజర్ మాత్రమే చూసానేమోనని ఇప్పుడే ఫీల్లో ఉన్నాను సార్ నేను. మీరు పాడేసరికి ఇది ఎక్కడో చూసానే అనుకున్నాను నేను. అవును. సో ఉపేంద్ర అంటే ఉపేంద్ర అనే మంచి సార్. ఇంతకు దేని గురించి అనేది మళ్ళీ సినిమా చూడమంటారా? ఈ చిన్నది పెద్దది ఏంటనేది సినిమా చూడాలని ఉందా? పక్కా మీ సినిమా మీరు ఆన్సర్ చెప్పకపోయినా నేను చూస్తా. వాళ్ళు ఎందుకు అడుగుతారు? అంతేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ యూఐకి. థ్యాంక్ యూ. మేము డిసప్పాయింట్ కావద్దని, మీరు వరుసగా బ్రేక్లు ఇవ్వకుండా సినిమాలు ఇట్టండి చేయాలని నేను ఫ్యాన్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.